ఏ పార్టీ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో వాళ్ళతో చాలా సఖ్యతగా ఉంటారు, వాళ్ళని ఎక్కడా కూడా విమర్శలు చేయరు అని చెప్పేది ఒక పెద్ద అపవాదం. మేము అపోజిషన్ ఉన్నప్పుడు మా రోల్ ఈజ్ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్. మేము ఎక్కడ కూడా గవర్నమెంట్తోనే క్రిటిసిజంలో కానీ గవర్నమెంట్ యాంటీ పీపుల్ పాలసీలో కానీ మేము వెనక్కి పోము వాటి క్రిటిసైజ్ చేయడానికి. వీ ఫైట్ అగేన్స్ట్ ది గవర్నమెంట్. మేము ఎక్కడ కూడా గవర్నమెంట్ సాఫ్ట్ ఉన్నట్టు ఎక్కడ మాకు దాఖలాలు లేవు. వీఆర్ నెవర్ సాఫ్ట్ ఐదర్ అండ్ కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు ఉన్నప్పటికీ కూడాను మరి ఎందుకు దానిపైన చర్యలు తీసుకోలేకపోతుంది? అది లీగల్ పాయింట్. దాంట్లో వారు చెప్పింది ఆయన వన్ ఆఫ్ ది విట్నెస్ కింద వస్తాడని. ఈయన కూడా ఛార్జ్ షీట్ కూడా వేశారు, డొనేషన్లు ఇచ్చారు. ఛార్జ్ షీట్లో ఎక్యూజ్ కింద ఇంకా రాలే. ఎస్బి అని పేరు వచ్చింది. ఛార్జ్ రెండు ఉండే. ఛార్జ్ షీట్లో పేరు ఎందుకు వచ్చింది, ఆయన ఏం చేశాడు, వాట్ ఈజ్ రోల్ కింద వెదర్ హీ కెన్ మేడ్ అన్ అక్యూజ్ అనేది ఉన్నది. దీంట్లో వచ్చింది. హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్ వై దట్ మనీ వాజ్ గివెన్, త్రూ హూమ్ హీ హాజ్ గివెన్, వై ఇట్ హాజ్ గివెన్, అన్నీ వస్తాయి. ఆ ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఆ ఎంక్వైరీ చేసినప్పుడు సపోజ్ ఈజ్ ఫైన్ ఫౌండ్ యాజ్ అన్ అక్యూజ్డ్, హీ విల్ బి బుక్డ్. ఏముంది అంటారు అని. ఇది అంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీటే. అంటే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి లవ్లో ఉన్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అసలు కిషన్ రెడ్డి అను కేసీఆర్ ఇద్దరు కలిసే ఉన్నారు, వాళ్ళు బయటికి మాత్రమే ఒకరిపై ఒకరు విమర్శలు కానీ లోపాయికారిగా ఒప్పందం జరిగిపోయింది అని ఇటు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎవరిని నమ్మాలి, ఏది వాస్తవం ఇందులో? ఇటువంటి మాటలు మాట్లాడటంలో వీళ్ళందరికీ మంచిగా ఏంది ఉత్తమ రచయితల అవార్డులు ఇవ్వాలి వాళ్ళకు. మన ఆలోచన కథ క్రియేటివిటీ బాగుంది, కథలు రాసే మంచి కథలు రాయండి అని చెప్తున్నాను నేను. ఓకే, లైట్ తీసుకోవడం అంటారు. లైట్ ఎవరు రాజకీయాలు ఎవరితో వాళ్ళతో ఎందుకు పోతారండి? మా రాజకీయం మాకున్నది, మేము అధికారం రావాలి మేము అనుకో, వాళ్ళతో మేము ఎందుకు పోతాం? వీళ్ళు కూడా అసలు చెప్పాలంటే మీరే ఆలోచించండి. స్టాలిన్ పిలిచాడు ఇద్దరిని, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు ఊపుకుని పోయారు కదా, పోయినా లేదా మీటింగ్కు. ఇప్పుడు మొన్న నెక్సలైట్ ఇష్యూ అయింది, కాగారు ఆపరేషన్ కాగారు. కేసీఆర్ గారు కూడా సేమ్ లాంగ్వేజ్, వాళ్ళని చంపొద్దు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయకు, వాళ్ళని టాక్స్ పిలవండి అన్నాడు. ఇక్కడ ఈయన కూడా అదే మాట్లాడు రేవంత్. ఇట్లా నేను కొన్ని చాలా వరకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇద్దరు సేమ్, వాళ్ళిద్దరు సేమ్ విత్ రిగార్డ్ టు ది అపోజింగ్ బీజేపీ. భారతీయ జనతా పార్టీ పెరగొద్దు, భారతీయ జనతా పార్టీ పెరగకుండా ఉండాలంటే, అధికారం రాకుండా ఉండాలంటే వాళ్ళిద్దరు ఒకటే ఇద్దరు 100% ఒకటైతే. కేసీఆర్ గారు వారు స్వయానే చెప్పారు వారి ఇంటర్వ్యూలో, ఇఫ్ టైమ్ కమ్స్, ఇఫ్ నెసెసరీ దెన్ ఐ విల్ జాయిన్ కాంగ్రెస్ బట్ నాట్ బీజేపీ. కానీ పరోక్షంగా మరి బీఆర్ఎస్ బీజేపీకే కదా మద్దతిస్తూ ఎక్కడ పోటీకి నిలబడకుండా మీకే కదా సపోర్ట్ చేస్తూ వస్తుంది అనేది. పోటీకి నిలబడే అన్నాను అనుకునే వాళ్ళ క్యాండిడేట్ లేరు, వాళ్ళ క్యాండిడేట్ దొరక పోటీ చేయలే. దాన్ని మా సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో నీటి వాటాల